ఆంధ్రప్రదేశ్లో జిల్లాలని చంద్రబాబు నాయుడు గారు 14-19 మధ్యలో విభజించలేదు. అయితే జగన్ వచ్చిన తర్వాత ఈ మెడికల్ కళాశాలల ఇష్యూ వచ్చిన తర్వాత విభజించుకొచ్చాడు. అది పార్లమెంటరీ జిల్లాని పార్లమెంటు సెగ్మెంట్ను ఒక జిల్లా కింద ఒకటి మాత్రం ఎక్స్ట్రా అయ్యింది అటు అరకు దగ్గర. అది పోను 25కి 26 అయింది. అయితే ఆనాడు తప్పుబట్టి అది పూర్తిగా తేడా చేశారంటూ విమర్శించినటువంటి మొన్న కొన్ని మండలాలని కొన్ని అటు ఇటు చేసి అన్నమయ్య జిల్లాను రద్దు చేసి ఇంకొక 2 జిల్లాలు పెంచింది 28. మేమే మొత్తం వ్యవస్థను సెటరేట్ చేసామని చెప్పింది. బట్ ఇంతకుముందున్న జిల్లాలు మ్యాక్సిమం అట్లాగే ఉన్నాయి. 1-2 మండలాల తేడా, రెవెన్యూ డివిజన్ల తేడా అంతే. లేకపోతే ఇప్పుడు తెలంగాణలో కూడా అట్లాంటి కరెక్షన్ మేము చేస్తామని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. ఒక కమిటీ వేసి జిల్లాల పునర్వ్యవస్థ రిటైర్డ్ జడ్జి విశ్రాంతి అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి 6 నెలల్లో ఒక రిపోర్ట్ తీసుకుని వాటి ఆధారంగా మరోసారి జిల్లాలను శాస్త్రీయ విభజన చేస్తామని చెప్తున్నారు. వాస్తవంగా ఇది తేనె తుట్ట కదిలించినట్టు అవుతుందా లేకపోతే సెటరేట్ చేసినట్టు అవుతుందా చూడాలి. ఎందుకంటే అప్పట్లో కొన్ని ఉద్యమాలు జరిగినాయి, మాకు కావాలి ఇచ్చినవి పోని ఇంకా కావాలన్నటువంటిది. అదే సందర్భంలో అంతకుముందు కరీంనగర్ వాళ్ళు మారిపోయిన జిల్లాల పేర్లతో పిలుచుకోలేక ఫీల్ అయ్యారు. అలాగే మహబూబాబాద్ వాళ్ళు ఫీల్ అయ్యారు, మహబూబ్నగర్ వాళ్ళు ఫీల్ అయ్యారు, వరంగల్ వాళ్ళు ఫీల్ అయ్యారు. అట్లాంటి పాత పేర్లతో తీసుకొస్తారా? ఇప్పుడు దాదాపు 30కి పైగా ఉన్న జిల్లాలని మళ్ళీ పాత 10కో లేకపోతే 15కో తీసుకొస్తారా? ఈలోపు బీఆర్ఎస్ వచ్చేటప్పటికి ఉద్యమాలు చేస్తానంటోంది. ఓ పక్కన సికింద్రాబాద్ గురించి తీసేస్తారా అంటే అసలు సికింద్రాబాద్ ఎక్కడుందని రేవంత్ ప్రశ్నిస్తున్నారు. సికింద్రాబాద్ అనే జిల్లా ఉందా అని అడుగుతున్నారు. మరొక వైపున వచ్చేటప్పటికి ఇతర జిల్లాల్లో కూడా ఏదో ఒక ఉద్యమాలు అంటే ఆ జిల్లాలు తీసేయబోతున్నారన్నటువంటి ప్రచారాలను బిగించేసింది బీఆర్ఎస్. తద్వారా ఈ కమిటీ అయ్యేలోపు రచ్చరచ్చ చేయడానికి రెడీ అవుతుంది. ఇది రేవంత్కి ప్రయోజనమా నష్టమా కాలం డిసైడ్ చేయాలి. బట్ ఈలోపు అయితే టాపిక్స్ డైవర్ట్ అయిపోతాయి. ఇక పాలనపరమైన లోపాలు ఇష్యూస్ని డైవర్ట్ చేసేసి కంప్లీట్గా ఈ జిల్లాలు ఈ సెంటిమెంట్ల గోల మీదకి వెళ్ళిపోవచ్చు.